ఒక అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయంటే దాని ఒక సామాన్యమైన ఒక సమన్ ఒక సరి అయిన పద్ధతి లేదంటే ఒక సరైన వాక్యాలతోటి కానీ వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా కొంచెం ఫేమస్ అయ్యి దీని మీద అతనికి యాటిట్యూడ్ వచ్చిందో మరి ఆ అహంకార భావం ఏమిటో తెలియదు కానివ్వండి, ఈయన వాడిన పదాలు కానివ్వండి, వాక్యాలు కానివ్వండి ఏ మాత్రం అంగీకరించబడినవి కాదండి మన తెలుగు వారికి. ఎస్పెషలీ ఈ మిడిమిడి జ్ఞానంతో ఈ మన తెలుగు సాంప్రదాయాన్ని, మన తెలుగు దేవుళ్ళు, మన టెంపుల్స్ మీద ఉన్న విగ్రహాల గురించి కూడా తాను చాలా జుగుప్సాకరంగా మాట్లాడాడు. ఇది కేవలం ఆలోచన రాహిత్యం, అలాగే అతనికి అవగాహన రాహిత్యం మూలంగానే వచ్చిందని మేము అందరం ఏకీపిస్తామండి. అండ్ ఇటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అనేది మన తెలుగు సమాజానికే చాలా ఓ రకమైన ఇన్సల్ట్ లాంటిదండి. దీని పరంగా మన గవర్నమెంట్ కానివ్వండి, మన రాజ్యాంగం కానివ్వండి ఒక చర్యలు తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ కానివ్వండి లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మాట్లాడే మాటల్ని I don't think they should be putting it straight up, unless and until there is a filter. And I think the government should come across with some measures, make sure that they control and monitor what is coming out in the social platform andi. Endukante ila maatladam anedi manandariki chala avamaనకరమైన విషయం అండి. అంటే వంశీరమణ గారు, అంటే మీరు ఎంబసీకి అయితే కంప్లైంట్ చేస్తారు కాబట్టి కంప్లైంట్ చేసిన తర్వాత ఎంబసీ అధికారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి అయితే మేము చూస్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ హాలిడే సీజన్, కానీ మేము ఫర్దర్ యాక్షన్స్ వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా వస్తుంది అనేది మేము ఎదురు చూస్తున్నామండి. బికాస్ స్టిల్ టుడే ఇక్కడ హాలిడే టైం కాబట్టి మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ అవుట్కమ్ బై నెక్స్ట్ వీక్ అండి. సర్టన్లీ విల్ కీప్ యూ పోస్టెడ్ వన్స్ వి గెట్ అన్ అప్డేట్ అండి దాని మీద. అంటే గతంలో ఎప్పుడైనా నాన్ వెజ్ కి సంబంధించిన వీడియోలు చూసారని? అంటే ఎప్పుడు కూడా ఆయన ఏదో ఒక ట్రోలింగ్ చేస్తూనే ఉంటాడు, ఆడవాళ్ళ మీద కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ మాట్లాడతాడు. అండ్ అలాగే ఆయన ఎప్పుడైతే బ్యాంకాక్ వెళ్తారో బ్యాంకాక్ లో అమ్మాయి ఇలా ఉన్నారు, ఇండియా అమ్మాయి ఇలా ఉంటారు, చూసి నేర్చుకోండి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఎప్పుడైనా అలాంటి వీడియోలు చూసారా? గతంలో ఎప్పుడైనా కంప్లైంట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే అక్కడ మన భారతీయులంతా కలిసి కంప్లైంట్స్ ఎప్పుడైనా చేస్తారా, లేదంటే ఇదే మొదటిసారి అనుకోవచ్చా? ఇది కొంచెం క్రాస్ అయ్యాడండి లిమిట్స్ ఆ మనిషి. సో దీని మూలంగానే మేము ఇంత ముందు వరకు ఇంతమంది యాక్షన్స్ తీసుకోలేదు. బికాస్ ఇట్ వాస్ జస్ట్ నార్మల్ ట్రావెల్ బ్లాగ్స్ కాబట్టి we didn't want to get into interfere because everyone is busy in their own life. కానీ ఇప్పుడు ఇతను హీస్ క్రాసింగ్ హిస్ లైన్స్. ఇందుమూలానే ఏంటంటే మేము ఇప్పుడు ఇమిగ్రేషన్ మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నామండి నెక్స్ట్ వీక్ కలవడానికి. సో వన్స్ వీ గెట్ అన్ అపాయింట్మెంట్ విత్ ఇమిగ్రేషన్ అథారిటీస్ హియర్, మా ఇక్కడ సుబ్బారావు గారు కానివ్వండి, రామ్ గారు, గోపి గారు, మేమందరం ఒకసారి వెళ్ళి కలిసి దీని మీద తగిన చర్యలు తీసుకుందామని మా తరఫున మెమో ఇద్దామని ఆలోచిస్తున్నామండి. ఓకే, అంటే we are just waiting for the appointment అండి. అంటే ఇప్పుడు ఒకవేళ నాన్ వెజ్ ఆస్ట్రేలియాలకు వస్తే మీరు ఎలాంటి బుద్ధి చెప్తారంటే వచ్చే అవకాశం లేకుండా మీరు చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఎంబసీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఆయన ఆలోపే ఒకవేళ ఆస్ట్రేలియా వస్తే మీరు ఎలా రెస్పాండ్ అవుతారండి? ఆబ్వియస్లీ ఖండిస్తామండి. ఇక్కడ మన తెలుగు కమ్యూనిటీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. అలానే ఇక్కడ మన వాళ్ళు చాలా అగ్రెసివ్ గా కూడా ఉన్నారు దీని మూలంగా. అండ్ హిందూ అసోసియేషన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. వాళ్ళందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అండ్ వీ వాంట్ టు టేక్ ఏ సివియర్ యాక్షన్ అండి. ఆబ్వియస్లీ ఇఫ్ ఇన్ కేస్ ఈ కమ్స్ ahead before the actions been taken by the immigration authorities, we may condemn this at the airport only with all the Hindu associations and Telugu community groups. ఓకే, అంటే వంశీ గారు మీరు చెప్తున్నట్లుగా ఇప్పటికే అతని మీద చాలా ఏరియాస్లో ఇటు కేసెస్ ఫైల్ అయ్యాయి. ఇండియాలో కూడా చాలా మంది కేసెస్ ఫైల్ చేసిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇన్ కేస్ ఆయన ఆస్ట్రేలియాలకు వస్తే ఆయన చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఇటు ఆస్ట్రేలియాలోని ఉన్న మన ఇండియన్స్ అతనిపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఏమండి, మనందరం ఇక్కడ చదువుకున్న వాళ్ళం, సభ్యతా సంస్కారం ఉన్నవాళ్ళం కాబట్టి దాడి చేయడం అంతవరకు పోగానండి మేము ఎయిర్పోర్ట్ దగ్గరే దీన్ని ఖండించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ వీకెండ్ అండి. సో ఐ డోంట్ థింక్ హీల్ బి ఏబుల్ టు ట్రావెల్ యాజ్ బిఫోర్ ఇట్, బట్ ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ హీ కమ్స్ త్రూ we will obviously condemn it at the airport itself. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఆయన ఆస్ట్రేలియాకి వస్తే అంటే అసలు ఆస్ట్రేలియాలో శిక్ష పడే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఒకవేళ అతనికి పోలీసు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటే ఎటువంటి శిక్ష పడాలనుకుంటున్నారండి మీరు?
అది మేము తదుపరి రేపు ఇమిగ్రేషన్ అథారిటీస్ కలిసిన తర్వాత మేము దాన్ని బట్టి మీకు ఏమన్నా కమెంట్ చేయగలమండి, బికాస్ వీఆర్ స్టిల్ ఇన్ టాక్స్ విత్ ఇమిగ్రేషన్ అథారిటీస్. వన్స్ వీ టాక్ టు దెమ్ వీ కెన్ కీప్ యూ పోస్టెడ్ what actions can be taken against him if in case he lands in Australia. అంటే ఇప్పుడు ఒకటి భారతీయ అంతా కూడా ప్రపంచం అంతా భారతీయ సంస్కృతిని గౌరవిస్తుంది. మీకు కూడా తెలుసు, అంటే అక్కడున్న ఫారినర్స్ కూడా మన భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ ఉంటారు. కానీ ఇతను మాత్రం దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారు. అంటే అసలు ఉద్దేశం ఏంటి? ఆయనకి మెంటల్ ఎబిలిటీ సరిగ్గా లేదనుకోవచ్చా, లేదంటే కావాలనే యూట్యూబ్లో వ్యూస్ కోసమే ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు? అసలు ఆయన కండిషన్ని బట్టి అసలు ఏం అర్థం చేసుకోవాలంటారు? What we noticed, Andy, because content is the king for him. What we understand according to his videos and all, content is the king. So ఆ కంటెంట్ రావడం కోసం అనేది దానికోసం ఆయన ఎంతవరకు వెళ్తారనేది దిస్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్, అండ్ ఐ థింక్ దిస్ టైమ్ ఇట్ క్రాస్ ద లిమిట్స్ అండి. ఓకే, యా అంటే హిందూ దేవతలను కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే ఆయన ఒక ఆనందం పొందుతున్నాడు అనుకోవచ్చు ఇలా వ్యాఖ్యలు చేయడం పట్ల? That we have to leave it to his mental status, Andy, and I think it is, I can't really comment, but maybe that's not the right thing what he has done, and మన హిందూ దేవుళ్ళని అలా మాట్లాడడం కూడా చాలా తప్పని మా ఉద్దేశం అండి. అండ్ ఆబ్వియస్లీ అండి, see, if you want to comment, దాని మీద ఆయనకు ఒక అవగాహన కానివ్వండి, అసలు దాని మీద ఇంతకుముందు ఏమన్నా చదివి పోని గ్రంథాలు కానీ, లేదంటే దాని ఇప్పుడు టెంపుల్స్ ఎందుకు అలా బిల్డ్ చేశారు దాని మీద ముందు అవగాహన తెచ్చుకుని ఆయన కమెంట్ చేయవలసింది. సో అది ఎట్లా అంటే, ఇప్పుడు కనక సింహాసనం మీద సొనకమ్మను కూర్చున్న బెట్ట అని ఒక సామెత ఉందండి. ఇప్పుడు ఎక్కడా లేని వాళ్ళకి ఒక్కసారిగా అవన్నీ అందేసరికి ఈజ్ నాట్ ఇన్ సిచ్యువేషన్ టు అండర్స్టాండ్ వాట్ హిస్ లిమిట్స్ ఆర్, బట్ అండ్ హీస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్ అల్టిమేట్లీ. ఇప్పుడు నాన్ వెజ్ ఇతర దేశాలకు వెళ్తే అక్కడ కూడా అడ్డుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు, అంటే ఎక్కడా వెళ్లకుండా మొత్తానికి ఆయనకి. ఇప్పుడు మన తెలుగు వారి మనోభావాలు దెబ్బతీసిందంటే ఇప్పుడు ఆస్ట్రేలియా అనే కాదు కదండి, మన తెలుగు వారు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు, వ్యాప్తి చెంది ఉన్నారు. అలాగే మన వాళ్ళు బాగా స్థిరపడి ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో. ఇట్స్ హర్టింగ్ ఎవ్రీ హిందూ అండ్ ఎవ్రీ తెలుగు ఫీలింగ్స్ అండి, 100%. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మాకు తెలిసిన కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయండి అదర్ స్టేట్స్ లైక్ లండన్ కానివ్వండి, అట్లనే యుఎస్ లో మా కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు. సో మేము మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా సేమ్ ఇటువంటి ఆలోచన విధానాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంటే మీరు ప్రవాస భారతీయులు అంటే అసలు ఎంతమంది నిన్న మీటింగ్ అరేంజ్ చేసుకుని అతనిపై కంప్లైంట్ చేశారు? ఇటు ఎంబసీ నుంచి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ కాలేదు కాబట్టి నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారండి మీరు? బేసికలీ ఇక్కడ మాకు రిప్రజెంటేటివ్స్ ఉన్నారండి, ఇప్పుడు తెలుగు అసోసియేషన్స్ కానివ్వండి, అలాగే హిందూ కమ్యూనిటీస్ కానివ్వండి. సో ఆబ్వియస్లీ మా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. సో మేము ముఖ్యమైన వాళ్ళందరం వెళ్ళి ఇమిగ్రేషన్ అథారిటీస్ తోటి, ఎందుకంటే అందరం వెళ్ళడం సాధ్యపడదు కాబట్టి మా రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరం కలిసి మేము ఒక అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నాము నెక్స్ట్ వీక్ కి. So obviously we will see how legally we can proceed on this aspect, Andy, and certainly we'll keep you posted on this aspect, okay. Once we get an update. ఎందుకంటే ఇప్పుడు హాలిడే సీజన్ అండి, ఇది మేము ఇంతకు ముందే యాక్షన్ తీసుకుందాం అనుకున్నాం కానీ